ఆకాంక్షాత్మక జిల్లాల్లో ఒకటైన ఆసిఫాబాద్లో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించేందుకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ, రోడ్డు రవాణా, హైవేల సహాయ మంత్రి హర్ష మల్హోత్రా జిల్లాలో 2 రోజుల పాటు పర్యటించారు. కేంద్రం విడుదల చేస్తున్న నిధులను ప్రజలకు వివరించాలని అధికారులకు సూచించారు. ఆకాంక్షాత్మక బ్లాక్ తిర్యాణికి వచ్చిన మంత్రికి గిరిజనులు గుస్సాడి నృత్యంతో స్వాగతం పలికారు. గిరిజనుల సంస్కృతిపై మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. మారుమూల మండలమైన తిర్యాణిలో పర్యటించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా కేంద్రం నుంచి తిర్యాణి వెళ్లే రహదారిపై ఉన్న గుంతలు యుద్ధ ప్రాతిపదికన అధికారులు పూడ్చివేశారు. దీంతో జిల్లా కేంద్రం నుంచి తిర్యాణి మండల కేంద్రానికి వెళ్లే ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగైంది. ఆసిఫాబాద్ జిల్లాలో ప్రధానమంత్రి జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ పథకంపై ఐటీడీఏ ఉట్నూర్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 102 గిరిజన గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలతో పాటు వివిధ రకాల సేవలందిస్తున్నారు. గిరిజన సాధికారతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టును సంకల్పం నుంచి సత్వర ఆచరణ దిశగా తీసుకెళ్లేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు జిల్లాలో సత్ఫలితాలిస్తున్నాయి. దీని ద్వారా గిరిజనులకు కావాల్సిన 15 రకాల సౌకర్యాలను కల్పించడంతో పాటు దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాల్లో 5 కోట్లకు పైగా గిరిజనులకు కనీస వసతులు కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. నీతి ఆయోగ్ 2025 మొదటి త్రైమాసికంలో విడుదల చేసిన నివేదికలో ఆకాంక్షిత బ్లాక్ అయిన తిర్యాణి మండలం దక్షిణ జోన్లో మొదటి స్థానంతో పాటు దేశవ్యాప్తంగా 4వ స్థానం సంపాదించింది. జిల్లాలో ఆకాంక్షిత బ్లాక్గా ఎంపికైన తిర్యాణి మండలానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రత్యేక నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ మండల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం మరో 3 కోట్ల అభివృద్ధి నిధులను మంజూరు చేయనుంది. జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు నగేష్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అధికారులు సరైన నివేదికలను సమర్పించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం విడుదల చేస్తున్న నిధుల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ జిల్లాలో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్ నియమితులయ్యారు. జిల్లాలో పర్యటించి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం విశ్వకర్మ పథకం జిల్లాలో అమలవుతున్న తీరుపై సిర్పూర్ శాసనసభ్యులు హరీష్ బాబు అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో బ్యాంకులకు 452 దరఖాస్తులను పంపించగా 247 మాత్రమే మంజూరయ్యాయని, మిగిలినవి వివిధ దశల్లో పెండింగ్లో ఉన్నాయని పరిశ్రమల అధికారి అశోక్ తెలిపారు. ఈ నెలలో కురిసిన వర్షాలకు జిల్లాలోని అనేక వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో దాదాపు 150 గ్రామాలకు పైగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఎగువన మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో జిల్లాకు సరిహద్దుగా ఉన్న ప్రాణహిత, పెన్గంగా నదులు ఉప్పొంగి ప్రవహించడంతో జిల్లాలోని 6 మండలాల్లో దాదాపు 2000 ఎకరాలకు పైగా పంట నీట మునిగింది. వ్యవసాయ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ప్రాణహిత పరివాహక ప్రాంతం ప్రతిసారి ముంపుకు గురి కావడంతో రైతులకు పెట్టుబడి ఇబ్బందిగా మారుతుంది. దీనికి పరిష్కారాన్ని చూపాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. జిల్లాలోని 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతుల కోసం 2 కోట్ల రూపాయలకు పైగా నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు అనుగుణంగా వసతులు సమకూరే అవకాశం ఉంది. జిల్లాలో ఎక్కువగా గిరిజన ప్రాంతాలు ఉండడంతో పంట పొలాలలో గంజాయి మొక్కలు పెంచకుండా పోలీసులు ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం పెద్ద ఎత్తున విద్యా సంస్థలు, గ్రామాల్లో పోలీసులు అవగాహన ప్రచారాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులు హిమబిందు, బిక్కుబాయి ఎవరెస్ట్ శిఖరం బేస్ పాయింట్ చేరుకున్నారు. వారిని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అభినందించారు. వెనుకబడిన జిల్లా నుంచి ఎవరెస్ట్ వరకు వెళ్లిన విద్యార్థులను పలువురు అభినందించారు.